మీలో చాలా మంది ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేశారు. చాలా మందికి అనేది లిస్ట్ టు గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్, కలెక్టర్ అప్రూవల్ పెండింగ్, ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్, ఇలా అప్లికేషన్స్ అన్ని పెండింగ్ లో అనేది స్టేటస్ లో కనిపిస్తున్నాయి. చాలా మంది కంగారు పడుతున్నారు. ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క స్టేటస్. ఓకేనా, ఇది ఎందుకు ఇలా చూపిస్తుంది స్టేటస్, ఈ స్టేటస్ యొక్క మీనింగ్ ఏంది? అండ్ చాలా మంది మీలో కూడా, ఈవెన్ మీరు కూడా, నేను కూడా అవనివ్వండి, తెలియకుండా ఒక చిన్న చిన్న 10 మిస్టేక్లు అనేది చేస్తున్నాము. దాని వల్ల కూడా మన అప్లికేషన్స్ అనేది పెండింగ్ లో ఉంటున్నాయి. అండ్ ఫైనల్ గా అది అప్రూవల్ కాడికి వచ్చేసరికి అవి రిజెక్ట్ అయిపోతున్నాయి అనమాట. ఓకేనా, అందులో మెయిన్ రీజన్స్ అనేది నేను రీసెర్చ్ చేసి మరి మీకోసం ఒక 10 తప్పులు అనేది తీసుకొచ్చాను అనమాట. చాలా మందికి నేను అడగడం జరిగింది. అండ్ వాటి బేస్ పైన అనేది నేను ఒక 10 మిస్టేక్స్ కామన్ పీపుల్ చేసే 10 మిస్టేక్లు నేను తీసుకొచ్చాను. ఈ వీడియో కనుక మీరు ఎండ్ దాకా చూస్తే మీరు చేసే తప్పులు ఏంటో కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ ఈజీగా మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట, నా స్టేటస్ ని నేను ఎలా అర్థం చేసుకోగలను అని చెప్పి. రైట్, మీరు ఏదైతే తమిళలో చూసొచ్చారో 10 మిస్టేక్స్, ఓకేనా, ఈ 10 మిస్టేక్ చేస్తే మీ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవుతుంది. రైట్, సో ఎక్కువ టైం తీసుకోను. అండ్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అనేది వీడియోని అనేది లాంగ్ వరకు వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ అలానే వీడియోని లాంగ్ వరకు వాచ్ చేయండి. మీ తప్పులు మీరు తెలుసుకోండి. అనవసరంగా ఇది అది చూసుకొని, ఓకేనా, ఇక్కడ స్టేటస్ అక్కడ స్టేటస్, వీళ్ళకి వాళ్ళకి అడిగి అనేది మైండ్ అనేది పాడు చేసుకోకండి. రైట్, సో ఇప్పుడు అనేది అప్లికేషన్స్ అనేది మనకు ఇంకా వెరిఫై అవుతున్నాయి. పూర్తిగా అప్లికేషన్స్ వెరిఫై కాలేదు, లక్షల్లో అప్లికేషన్స్ ఉన్నాయి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీతో చిన్న రిక్వెస్ట్ అనమాట. చాలా మంది ఇక్కడ చూడండి మన వీడియోస్ అనేది వాచ్ చేస్తున్నారు, కానీ ఇంత పర్సెంట్ సబ్స్క్రైబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో 70% సబ్స్క్రైబ్ చేసుకోలేరు. మీకు అర్థమవట్లేదు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో. టోటల్లీ ఫ్రీ. కింద బ్లాక్ కలర్ బటన్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎప్పుడైతే మన అయాన్ మీడియా నుంచి కొత్త వీడియో అనేది వస్తుందో, సో ఆటోమేటిక్ గా మీ ముందు అనేది వీడియో అనేది అందరికంటే ముందు వస్తుంది. అండ్ చాలా మంది కామెంట్స్ నేను రీడ్ చేయకపోవచ్చు, ఎందుకంటే నాకు కామెంట్స్ అనేది చాలా లేట్ గా అనేది రావడం జరుగుతుంది. సో ఏమనుకోకండి, మీ కామెంట్స్ చూస్తే వెంటనే నేను రిప్లై ఇస్తాను. ఇంకెందుకు టైం వేస్ట్, లెట్స్ గో ఇన్ వీడియో. సో చూడండి, మెయిన్ వీడియోలో అనేది నేను చెప్పాల్సింది మీకు ఏంటంటే 10 మిస్టేక్స్ అనమాట. అందులో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి, ఫస్ట్ కారణం ఏంటంటే అప్లికేషన్ లో పేరు లేదా ఆధార్ లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉండడం. చాలా మంది అనేది డాక్యుమెంట్స్ అనేది అప్డేట్ చేసుకోరు, మెయిన్ డాక్యుమెంట్స్. ఓకేనా, వాళ్ళ అప్లికేషన్ లో ఒక పేరు ఇస్తారు, ఆధార్ కార్డ్ లో ఒక పేరు ఇస్తారు, వాళ్ళ బ్యాంక్ లో ఒక పేరు ఇస్తారు. ఓకేనా, మొబైల్ నంబర్ అనేది ఆధార్ తో లింక్ చేసుకోరు. ఓకేనా, ప్రజాపాలనలో అప్లై చేసినప్పుడు ఒక నంబర్ ఇస్తారు. సో మెయిన్ రీజన్స్ ఏందనమాట, ఇన్ కేస్ మీకు అధికారులు కాంటాక్ట్ చేయాలన్నా మీకు దేని బట్టి వీళ్ళు కాల్ చేస్తారు. కొంతమందికి అనేది కాల్ చేస్తే కాల్ అనేది లిఫ్ట్ చేయట్లేదు. రైట్, అండ్ కొంతమంది అనేది కాల్ చేస్తే అప్లికేషన్ లో నంబర్ చూసి ఆ నంబర్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది. రైట్, సో ఇలా కారణాలు అనేది మెయిన్ రీజన్స్ ఉన్నాయన్నమాట మీ యొక్క స్టాటస్ లో పెండింగ్ ఉండడం, ఫైనల్ కి వచ్చి రిజెక్ట్ కావడంలో. సో ఫస్ట్ అన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు ఏదైతే ఇందిరామిల్లో అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు అక్కడ నేమ్ ఇచ్చారో, సేమ్ అక్కడ నేమ్ వివరాలు అడ్రస్ సేమ్ అక్కడ మీ ఆధార్ లో ఉన్నట్టు మ్యాచ్ అవ్వాలి. అన్ని డాక్యుమెంట్స్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. మొబైల్ నంబర్ అప్డేటెడ్ పెట్టండి. ఫస్ట్ రీజన్ అదనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి మొబైల్ నంబర్ తప్పుగా ఇవ్వడం వల్ల సమాచారం అందకపోవడం. సో నేను ఇది పాయింట్ 2 లో మిస్టేక్ 2 లో ఎందుకు పెట్టానంటే, మొబైల్ నంబర్ అనేది బై మిస్టేక్ మీరు ఇవ్వకపోవచ్చు, కానీ ఆ మొబైల్ నెంబర్ అనేది తప్పుగా ఎంటర్ అయిపోవచ్చు. రైట్, లేకపోతే అక్కడ ఎవరైతే అధికారులు ఎంటర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ డాటా ఎంట్రీలో మిస్టేక్ కావచ్చు. సో అందువలన మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది చూసుకోండి. అందులో ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇంకా మీకు రాకుంటే, సో తగిన మనకు చాలా ఉన్నాయి సెంటర్స్ అనేవి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి, అక్కడికి వెళ్ళి మీరు అనేది మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయించుకోండి. నెక్స్ట్ కారణం నంబర్ 3, అవసరమైన పత్రాలు పూర్తిగా సమర్పించకపోవడం. రైట్, కొంతమందికి అనేది డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యండి అని చెప్పి అధికారులు చెప్తుంటారనమాట. ఈ డాక్యుమెంట్స్ మీ తప్పుగా ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ అది చూసి మాకు మళ్ళా అనేది సమర్పించండి అని చెప్తే చాలా మంది కేర్లెస్ చేస్తారు. సో అందువలన కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్ లో రావచ్చు ఈ కారణాల వల్ల. సో అవసరమైన పత్రాలు అనేది కరెక్ట్ గా ఇవ్వండి. రైట్, ఆధార్ కార్డ్ కానివ్వండి, బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఇవన్నీ మీరు 1 నుంచి 10 మాటలు చెక్ చేసుకోండి. ఒక సెట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి, డాక్యుమెంట్ సెట్. రైట్, అది ఎలా పెట్టుకోవాలో మీకు తెలియకపోతే నాకు కింద కామెంట్ చేయండి, దానిపైన కూడా నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ రీజన్ నంబర్ 4, కారణం నంబర్ 4 వచ్చేసి అధికారులు వెరిఫికేషన్ కి వచ్చినప్పుడు అందుబాటులో లేకపోవడం. రైట్, చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. మీరు ఎలిజిబుల్ కావచ్చు, కానీ మీరు అధికారులు వచ్చిన సమయంలో డోర్ లాక్ ఉండవచ్చు, మీరు ఇంట్లో లేకపోవచ్చు. కావాలని చాలా మంది ఉండరు, చాలా మంది పనులకి వెళ్తారు, లేకుంటే ఒక ఎమర్జెన్సీ వర్క్ లో బయటికి వెళ్తారు. ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే, వచ్చిన తర్వాత ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే అధికారులు వచ్చారా లేదా అని చెప్పేసి మీకు కాల్స్ రాకుంటే, రైట్, మీరు ఒకసారి మీ చుట్టుపక్కల వాళ్ళని అడగొచ్చు, మా సర్వే కోసం ఎవరైనా వచ్చారా వెరిఫికేషన్ కోసం అధికారులు అని చెప్తే. ఇన్ కేస్ వాళ్ళు వచ్చారు అని చెప్తే మంచిదే, మీరు వెళ్ళి తగిన గ్రామ సచివాలయంలో కానీ
ఎంపీడీఓ ఆఫీస్లో కానీ అక్కడ వెళ్ళి మీరు సంప్రదించండి. మేము ఈ టైంలో ఇక్కడ వెళ్ళాము, వాళ్ళకి పర్ఫెక్ట్ రీజన్ చెప్పండి, నెక్స్ట్ మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కారణం నెంబర్ 5, అర్హత నిబంధనలు పూర్తిగా నెరవేర్చకపోవడం. చాలా మంది అనేది దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మ్యాచ్ కాదు. రైట్. ఇప్పుడు గవర్నమెంట్ గైడ్ లైన్ చేసింది 4 వీలర్ ఉన్న వాళ్ళకి, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి, రైట్, ఇన్కమ్ హై ఉన్న వాళ్ళకి మెట్రో సిటీస్ లో. సో ఇలా ఉంటే మీ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే పేదవాడికి రావాలి, ఏమి లేని వారికి రావాలని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ గైడ్ లైన్ జారీ చేసింది కాబట్టి, సో మీ దగ్గర గవర్నమెంట్ యొక్క గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా ఏదైతే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో కారు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ఇలా మీ ఇన్కమ్ హై ఉండొచ్చు. రైట్. ఇలా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఈ యొక్క రీజన్ వల్ల. రైట్. సో ఇవి లేకుంటే చాలా మంది మా దగ్గర ఇవి లేవు సార్, మా దగ్గర ఇవి లేవు, ఉన్నా కూడా మేము దీన్ని పొటాకోటి కోసం మేము యూజ్ చేసుకుంటామంటే తగిన రీజన్ అనేది మీరు అధికారులకి అనేది వివరించి చెప్పండి. ఇన్ కేస్ మీరు అర్హులను తేలితే డెఫినెట్ గా మీ యొక్క అప్లికేషన్ అనేది మళ్ళీ వెరిఫికేషన్ ప్రోగ్రెస్ లో వెళ్తుంది, మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కారణం నెంబర్ 6, ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు సమర్పించడం. ఇది చాలా పెద్ద మిస్టేక్ చాలా మంది చేసేది. ఒక అప్లికేషన్ అప్లై చేస్తారు, అది రాలేదు, ఇంకోటి అప్లై చేస్తారు, అది ఇంకా పెండింగ్ లో ఉందని చెప్పేసి ఇంకో అప్లికేషన్లు ఇస్తారు. రైట్. మళ్ళీ అది పెండింగ్ లో ఉందని చెప్పేసి ఇలా చాలా మంది చేశారు. సో ప్లీజ్ అలా చేయకండి. ఏదైతే మీరు ఇప్పుడు అప్లికేషన్ చాలా మంది నాకు అడుగుతున్నారు, ఇందిరమ్మ ఇల్లుకి ఆల్రెడీ అప్లై చేసుకున్నాము, అండ్ ఇప్పుడు వచ్చిన ఎల్ఐజీ స్కీమ్ కి కూడా మేము అప్లై చేసుకుంటున్నాము, అండ్ ఇంకోటి వచ్చేసి ఈ అప్లికేషన్ మాది రాలేదు సార్, ఇది పెండింగ్ లో ఉంది, ఇది రిజెక్ట్ అయింది, L3లో వస్తుందని చెప్పి పదే మాటికి అప్లికేషన్లు అనేది గవర్నమెంట్ దగ్గర అప్లై చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అనమాట. ఒకది మీ అప్లికేషన్ మీరు అప్లై చేశారంటే పర్టికులర్ గా స్టాటస్ ని చూడండి, రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పి అడగండి, అండ్ తగిన డాక్యుమెంట్స్ సంప్రదించండి, మేము అర్హులని అక్కడ అధికారులకు అనేది వివరించండి. దాని తర్వాత అనేది వాళ్ళు ఏం చెప్తారో వినండి, విన్న తర్వాత మీరు అర్హులు అయితే మళ్ళీ అప్లికేషన్ పెట్టండి. అంతేగాని మాకు రాలేదు ఇల్లు, మాకు రాలేదు అని చెప్పేసి వెళ్ళి పదే అప్లికేషన్లు పెడితే దీనివల్ల కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది వితౌట్ ఎనీ ఇంటిమేషన్. నెక్స్ట్ కారణం నంబర్ 7 ఏంటంటే పాత లేదా తప్పు సమాచారం ఇవ్వడం. రైట్. తప్పులు సమాచారం చాలా మంది ఇస్తున్నారు. ఓకే, లైవ్ గా కూడా నేను కొంతమంది చూసాను అనమాట. చాలా మందికి పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, అది ఉంటాయి, కానీ అంతా కట్టుకుంటారు వాళ్ళు. ముందు ఆ స్టేజ్ లో లేకుండా ఇప్పుడు ఆ స్టేజ్ లో వచ్చి బిల్డింగ్ లో కట్టుకొని ఇప్పుడు మాకు దీని మీద కూడా ఆశ ఉంది, మాకు వైట్ రేషన్ కార్డు ఉంది, ఇది కూడా మాకు కావాలి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అప్లై చేస్తారు. సో ఇలా చేసి తప్పుడు సమాచారాలు ఇచ్చి మీరు అనేది ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకుంటే అది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అవ్వడంతో పాటు మీ పైన అనేది తగిన చర్యలు అనేది ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఇది ఒక తప్పు చేయకండి. కారణం నంబర్ 8, అధికార సమాచారం కాకుండా సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలు నమ్మడం. ఇది చాలా మంది చేస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా కంటెంట్స్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ అవుతున్నాయి. సో నేను పర్టికులర్ గా అందరికి అనేది చెప్పడం లేదు, అది మీ పైన డిపెండ్ ఉంది. ఎవరు అనేది కరెక్ట్ సమాచారం ఇస్తున్నారో అది మీ మనసుకి తెలుసు. సో వాళ్ళ మాటలు నమ్మకుండా జస్ట్ అధికారులు ఏది చెప్తున్నారో, ప్రభుత్వం ఏం చెప్తుందో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అధికార కార్యాలయాలకు వెళ్ళి మీరు అడగొచ్చు. ఆ డౌట్స్ ని బట్టి మీ యొక్క ఇందిరమ్మ ఇల్లు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఎంతవరకు వచ్చింది, స్టేటస్ మాది ఏంది, ఈ పరిస్థితి ఏంది. రైట్. ఇలా మీరు అడిగి తెలుసుకోండి. అంతేగాని ఇక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళి వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి రైట్ మైండ్ పాడు చేసుకోకండి. నేను చెప్తుంది పదే అదే. మీకు ఇన్ఫర్మేషన్ కావాలా, జెన్యూన్ న్యూస్ ఫాలో అవ్వండి. అది నా ఛానల్ అయినా అవనివ్వండి, ఎవరిదైనా అవనివ్వండి. రైట్. అందరు చూసేది మీకు ఇల్లు రావాలనే. ఓకేనా. సో ప్లీజ్ అధికార సమాచారం కాకుండా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ ని మాత్రం నమ్మకండి. ఓన్లీ జెన్యూన్ న్యూస్ ని మాత్రం నమ్మండి. రైట్. నెక్స్ట్ కారణం నంబర్ 9, స్టేటస్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయకపోవడం. చాలా మంది అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం లేదు. కొంతమంది చెక్ చేసుకుంటున్నారు, నాకు కామెంట్స్ చేస్తున్నారు. వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే చాలా మంది అనేది నాకు రీసెంట్ గా ఒక కామెంట్ వచ్చింది, మా అప్లికేషన్ అనేది డిఎస్సి కోసం పెండింగ్ లో ఉంది, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఇదాకా వచ్చింది సార్ అని చెప్పి డౌట్స్ అడుగుతున్నారు. సో మీరు కూడా ఫస్ట్ మీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఆ స్టేటస్ ని అర్థం చేసుకోండి. చేసుకున్న తర్వాత నాకు కామెంట్ చేయండి. దానిపైన నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్ గా అది నిజం అనిపిస్తే నేను అనేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా కారణం నంబర్ 10, అధికారులు కోరిన వివరాలను సమయానికి ఇవ్వకపోవడం. సో అధికారులు ఎవరైతే కోరుతున్నారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సమయానికి, ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ కావాలని చెప్పారనుకోండి, చాలా మంది అనేది లేట్ గా సబ్మిట్ చేస్తారు ఆ డాక్యుమెంట్స్ అన్ని. సో అలా చేయకండి. అధికారులు తగిన డాక్యుమెంట్స్ మాకు కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి,
ఓకేనా? రైట్. లేకుంటే తగిన రేషన్ కార్డు కానివ్వండి, చాలా మంది రేషన్ కార్డు లేకుండా ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేశారు. వస్తుందిలే అని చెప్పేసి ఆ రేషన్ కార్డు ఇప్పుడు రాలేదు, ఏమైంది, పెండింగ్ లో ఉంది. సో ఏదున్నా డాక్యుమెంట్స్ మీరంతా కరెక్ట్ గా పెట్టి మీ దగ్గర ఉంచుకుంటే డెఫినెట్లీగా మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చి తీరుతుంది. రైట్. రాదని కాదు, మీ దగ్గర తగిన డాక్యుమెంట్ సెట్ అనేది కరెక్ట్ గా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మీరు పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు డబల్ బెడ్రూమ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా మీరు ఇళ్లలో వెళ్ళిపోతారు. అందుకనే ఈ 10 రీజన్స్ లో మీరు ఏం తప్పు చేస్తారో నాకు డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఇంకోటి, ఒక చిన్న సొల్యూషన్స్ మీకు ఇస్తాను చూడండి. మీ వివరాలు మరొకసారి చెక్ చేయండి. ఇంకోటి వచ్చేసి, అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి. అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచండి. గ్రామ వార్డు లేదా అధికారులతో సంప్రదించి ఉంచండి. దీనికి ఈ సొల్యూషన్స్ అన్నమాట. రైట్. నేను చెప్పిన పాయింట్స్ అనేది మైండ్ లో పెట్టుకోండి, గుర్తించుకోండి మంచిగా. ఏమైనా వీడియోలో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మీ అయాన్ మీడియా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీగా కామెంట్ చేయడం మర్చిపోకండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో అనేది కంపల్సరీ వాళ్ళ దగ్గర వెళ్ళాలి. రైట్. మైండ్ లో టెన్షన్ పెట్టుకోకండి, టెన్షన్ పెట్టుకుంటే ఏమీ కాదు. దానికి సొల్యూషన్ వెతకండి. అప్లికేషన్ లో పెండింగ్ ఉందా, రిజెక్ట్ ఉందా, డైరెక్ట్ గా వెళ్ళిపోండి ఆఫీస్ కి. అక్కడ సొల్యూషన్ తెలుసుకొని ఏం చేయాలో అడగండి, వాళ్ళు చెప్పినట్టు మీరు చేయండి. అన్ని అప్డేట్ గా పెట్టుకోండి. మొబైల్ నెంబర్ యాక్టివ్ పెట్టండి. మొబైల్ నెంబర్ బ్యాలెన్స్ లేకుంటే బ్యాలెన్స్ వేయించుకోండి. కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయండి. వాళ్ళు వచ్చినప్పుడు వెరిఫికేషన్ కి ఇంట్లో ఉండండి. ఆటోమేటిక్ గా పనులన్నీ సులభంగా అయిపోతాయి. ఒక అడ్రస్ పెట్టి ఇంకో అడ్రస్ లో వెళ్ళి ఉంటే మాత్రం మీకు దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే చాలా మంది ఇలానే చేస్తున్నారు. ఒక్క అడ్రస్ కి ఇందిరమ్మ ఇల్లు అప్లై చేస్తే వాళ్ళు వెళ్ళి ఇంకో అడ్రస్ లో ఉంటున్నారు, ఆ అడ్రస్ కూడా అప్డేట్ చేయించుకోవడం లేదు. సో ఈ మిస్టేక్ చెయ్యకండి. అర్థమైందా నేను చెప్పాల్సింది? అది అనుకుంటున్నాను. అండ్ మీరు ఏ లిస్ట్ లో ఉన్నారో నా కింద కామెంట్ చేయండి. లేటెస్ట్ దానిపైన నేను వీడియో అనేది తీసుకొస్తాను. సో ఇది వాటి వీడియో. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను మీ ఇమ్రాన్ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.